హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా డైట్లో రెండో రోజు. ఉదయం ఫ్రెష్ అప్ అయి వేడి నీళ్ళు పెట్టుకొని ఒక 1/4 లీటరు తాగుతున్నాను. తర్వాత మునగాకు ఎండపెట్టి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ మునగాకు వేసి నిన్న జీలకర్ర నీళ్ళు తాగాను. ఈరోజు మునగాకు నీళ్ళు ఎండపెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటే వారంలో 2-3 సార్లు తాగితే ఇది చాలా మంచిది. రోజు ఒకటే తాగకూడదు, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. దానికి రోజు ఏదో ఒకటి తాగుతుండాలి. అంటే ఏదో ఒకటంటే వాము నీళ్ళు, మునగాకు నీళ్ళు, జీలకర్ర నీళ్ళు, ఒక్కొక్క రోజు తులసి ఆకు, ఒకరోజు పుదీనా ఆకు, ఇలా డిఫరెంట్గా ఉండాలి. ఒకటే తీసుకోకూడదు. ఇప్పుడు వేడి నీళ్ళు తాగి 10 నిమిషాలు వాక్ చేశాను ఇంట్లోనే. ఇప్పుడు మునగాకు నీళ్ళు డికాషన్ లాగా అయిపోయింది. ఇవి చాలా మంచిది. అంటే ఇవన్నీ మంచివే, అందరికి తెలిసినవే, అయితే పాటించడం లేదు ఎవరు. ఈ డ్రై ఫ్రూట్స్, మునగాకు నీళ్ళు తాగినాక ఒక 1/4 అవర్ ఇడిచి డ్రై ఫ్రూట్స్ నైట్ నానబెట్టాను. అవి పాలుతైనా మిక్సీ చేసుకోవచ్చు, లేదా అలాగైనా చేసుకొని తాగొచ్చు. నేను నిన్నైతే టెంకాయ పాలతో చేసి చూపించాను. ఈరోజు వేయను, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని ఇవి అంజూరా అవన్నీ వేసాను. అంజూరా ఇది ఒక గ్లాస్ అయింది చిక్కగా. ఇవి తాగితేనే కడుపు నిండినట్టు అనిపించింది. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. రెండో రోజు కొంచెం అలవాటు పడిపోయినాను. తర్వాత ఇది తాగిన 1 అవర్కి కుకుంబర్ తిన్నాను. పెసలు, కుకుంబర్ 2, ఇంకా అందులో పెప్పర్ పౌడర్, లెమన్ వాటర్, లెమన్ జ్యూస్ వేసుకొని తినొచ్చు. సాల్ట్ అంత అవసరం లేదు. సాల్ట్ డైట్లో ఎక్కువ తినకూడదు. నేను ఆ 2 మాత్రమే తిన్నాను. అయితే ఇవన్నీ తిని 2 రోజుల నుంచి సాటిస్ఫాక్షన్గా ఉంది. ఏదో మంచి ఫుడ్ తిన్నాను అని ఏదంటే తినేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 రోజుల నుంచి మంచి ప్రోటీను, కాల్షియం ఇలాంటివి తింటున్నాను. ఆరాంగా అనిపిస్తుంది ఒంట్లో కూడా. ఇది మధ్యాహ్నం లంచ్ అండి. ఒక ఆమ్లెట్, 1 కప్పు పెరుగు, ఒక చిన్నది అన్నము, ఈ అలసందలు, ఉడికాయలు, ఇది పప్పు. ఇవన్నీ తినేలోపు పొట్ట నిండిపోతుంది. అంటే చూసేకి హెవీగా అనిపిస్తుంది. అన్నీ ఒక్కొక్క కప్పే తీసుకున్నాను. ఒక ఆమ్లెట్. ఇవన్నీ సింపుల్గా కొంచెం నూనె వేసుకొని చేసినవి. బాగుంది.